ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏలూరు జిల్లాలో వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. మాదేపల్లిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఎన్నికల సమయం కావడంతో అక్రమాలను నిరోధించడానికి, అదేవిధంగా భారీగా డబ్బు పంపిణీని, భారీగా లిక్కర్ పంపిణీని నిరోధించడానికి వీలుగా పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాము ఏలూరు సమీపంలోని మాదేపల్లి దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే అన్ని వాహనాలు ఆపుతున్నారు. ప్రధానంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే వాహనాలను ఎక్కువగా డబ్బు, అదేవిధంగా లిక్కర్ అటువంటి తరలించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిబంధనల ప్రకారం అయితే ₹1,00,000 లోపు వ్యక్తిగతంగా అయితే మనిషి ₹50,000 మించి డబ్బులు తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా బంగారం కూడా కొంచెం నిబంధనలు విధించారు. ఆ నిబంధనల ప్రకారమే ఎవరైనా సరే వాటిని తీసుకెళ్లాల్సింది. ఈ నేపథ్యంలో అంతకు మించి తీసుకెళ్తే మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు. వాటిని కూడా సీజ్ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఇక్కడైతే భారీ స్థాయిలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిఐ రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, చెక్ పోస్ట్ ప్రధాన ఉద్దేశం అంటే ఏ విధంగా మన చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు? దీంట్లో సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలోని స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కింద విభాగించడం జరిగింది. అవి కాన్స్టిట్యున్సీకి ఒక 4 పార్టీలు ఉంటాయి. ఏదన్నా 2 ప్లేసుల్లో అది ఎప్పుడు 24 అవర్స్ ఏదో ఒక ప్లేస్లో చెక్ చేస్తూ ఉంటారండి. ఇది స్టాటిక్ సర్వేలెన్స్. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఎలక్షన్ సంబంధించిన సామాగ్రి కానీ ఏదన్నా క్యాష్ అధికంగా క్యాష్ని తీసుకుని వెళ్ళినా సీజ్ చేయడానికి, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చూస్తామండి. దీనికి సంబంధించి ఆల్రెడీ రూల్స్ ప్రకారం ఒక 10 లక్షల క్యాష్ దాటితే అది ఇన్కమ్ ట్యాక్స్కి రెఫర్ చేయబడుతుంది. అలాగే 50,000 దాటి క్యాష్ ఉంటే దానికి లెక్కలు చూపించాల్సి వస్తుంది. ఒకవేళ లెక్కలు చూపించకపోతే సీజ్ చేసిన తర్వాత కూడా దాన్ని ఒక కమిటీకి పంపించడం జరుగుతుంది. అక్కడ మీరు ప్రూఫ్స్ తీసుకుంటే అది రిలీజ్ చేయబడుతుంది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు వ్యక్తిగతంగా 50,000 లోపు తీసుకెళ్ళొచ్చు, అదే 50,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకెళ్ళొచ్చు అని నిబంధనలు చెప్తున్నాయని అంటున్నారు. అది ₹1,00,000 నుంచి 10 లక్షల లోపు తీసుకెళ్తే దానికి ఏ చర్యలు తీసుకుంటాం? అదేవిధంగా బల్క్గా వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసినా, అదేవిధంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేసినా ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి? బల్క్గా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అది ఓన్లీ షాప్ టు డీలర్షిప్ దగ్గర నుంచే అవకాశం ఉంది తప్ప ఏ విధంగానూ ఒక 3 బాటిల్స్ కంటే ఎక్కువ క్యారీ చేయడానికి అవకాశం లేదు. ఎక్కువ బాటిల్స్ క్యారీ చేస్తే ఖచ్చితంగా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే క్యాష్ విషయంలో మీరు అడిగారు 10 లక్షల లోపు గురించి. ఈ 10 లక్షల లోపు క్యాష్ ఉన్నప్పుడు దానికి అకౌంట్ ఫర్ చేయకపోతే దానికి అకౌంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ ఏదైనా కలెక్షన్ అమౌంట్ ఉంటుంది. ఆ కలెక్షన్ అమౌంట్కి సంబంధించి రిసిప్ట్స్ కానీ మీరు చూపించి రిసిప్ట్స్తో పాటు రిజిస్టర్ కూడా మీరు చూపించాల్సి వస్తుంది. అది కూడా కమిటీ ముందు చూపించాల్సి వస్తుంది. ఇమీడియట్గా అయితే మాత్రం ఇక్కడ ఆపడం జరుగుతుంది 1,00,000 దాటితే అండి. సార్, ఇక్కడ మనం చూడొచ్చు మన ఏరియా ప్రధానంగా చేపల చెరువుల మీద ఆధారపడి ఉంటుంది. అది కాకుండా చేపల చెరువులు పట్టుబడి సంబంధించిన అమౌంట్కి ఎటువంటి ఆధారాలు ఉండవండి. వాళ్ళంతా మామూలు ట్రాన్సాక్షన్ చేసేసుకుంటూ ఉంటారు, క్యాష్ తెచ్చుకుంటూ ఉంటారు, మామూలుగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్లు కానీ బ్యాంక్ లావాదేవీలు కానీ జరుగుతుంది. అటువంటి అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకి మన ప్రికాషన్గా ఎటువంటిగా జాగ్రత్తలు చెప్పవచ్చు అండి? ఇప్పుడు చేపల చెరువులు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు వాళ్ళు కూడా ఆన్లైన్ పేమెంటే జరుగుతుందండి. వాళ్ళ చేపలు కొన్నవాళ్ళు ఆన్లైన్ పేమెంటే జరుగుతుంది. కాకపోతే రైతులు వాళ్ళు ఏమన్నా చేబదులు తీసుకున్నాయి అవి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అవి మాత్రం అకౌంట్ ఫర్ అయితేనే చేబదులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే అవి సీజ్ చేస్తారు. ఇది మనతో సిఐ రాజశేఖర్ చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఏరియా ఎక్కువగా చేపల చెరువుల మీద ఆధారపడి ఉంటారు. అదేవిధంగా ట్రాన్సాక్షన్ కూడా లక్షల్లో ఉంటాయి. అటువంటి వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అకౌంట్ ఫర్ ఉండాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ అకౌంట్ ఫర్ లేకపోతే మాత్రం నిబంధనలకు మించి డబ్బు తీసుకెళ్తున్నా సరే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నామంటారు. అదేవిధంగా ఇక్కడ ₹10 లక్షల మించి క్యాష్ ఎవరైనా తీసుకున్నా సరే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిఫర్ చేస్తాము. దాంట్లో ఎటువంటి రాజీ లేదని చెప్తున్నారు. మరో పక్క ₹1,00,000 నుంచి ₹10 లక్షల లోపు నగదు తీసుకెళ్తే మాత్రం దాన్ని కూడా సీజ్ చేస్తాము. కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ తర్వాత కూడా చూపించి కమిటీ దగ్గర నుంచి ఆ డబ్బు పొందవచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ తనిఖీలు అయితే జోరుగానే సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నది ప్రతి నియోజకవర్గానికి 4 టీంలు ఏర్పాటు చేస్తారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మాదేపల్లి.